ఈనాడు సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమ సకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు శంకర భగవత్పాదులు శివానందలహరిలో. పరమపావనమైనటువంటి సమయము. కాలోహి బలవాన్ కర్త శపథం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటారు వ్యాసులు దేవీ భాగవతంలో. కాలము బలవత్తరమైన పరమేశ్వరుని యొక్క స్వరూపం అయినా ఆ కాలము ఒక్కొక్క నాడు పరమ పవిత్రమై ఉంటుంది. ఇవాల్టి రోజున ఆషాఢ శుద్ధ పూర్ణిమ, గురు పూర్ణిమ. వారు గురువు యొక్క వైభవం గురించి ఆ గురు పూర్ణిమ గురించి 4 మాటలు చెప్పి ఉన్నారు స్వామి. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అంటాం. సదాశివుడు మొట్టమొదటిలో ఉండి మధ్యలో ఆదిశంకరులు ఉండి ఇప్పటి వరకు మమ్మల్ని అందరినీ ఈ త్రోవలో ప్రచోదనం చేసి భగవంతుడి వైపు నడిపిస్తున్నటువంటి మహాపురుషులైన ఆచార్యవర్యులందరినీ ఒక్కసారి స్మరించుకునేటటువంటి పరమ పవిత్రమైన రోజు ఈ రోజు. గుకారశ్చంధకారస్తు రుకారస్థ నిరోధకృత్ అంధకార వినాశిత్వాత్ గురురీత్యభిధీయతే అంటుంది గురుగీత.